ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమాలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అందుకే తన అభిమాని హీరోల సినిమాలు మరోసారి తెరమీద చూడాలని ఆరాటపడుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకొని నిర్మాతలు కూడా రీ రిలీజ్ ట్రెండ్ సృష్టించారు. ఈ రీ రిలీజ్ సినిమాల్లో టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఎస్.జె. సూర్య డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా 2001లో సంచలనాలు సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా 36.9 crore కలెక్షన్ చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీ రీ రిలీజ్ చేయగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఏకంగా 7.46 crore కలెక్షన్ చేసింది. అలాగే మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్ 5.85 crore, అలాగే జూనియర్ ఎన్టీఆర్ భూమిక నటించిన రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి 4.0 crore, అలాగే విశ్వక్సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది 3.52 crore, సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 3.40 crore, అలాగే రామ్ చరణ్, జెనీలియా, బొమ్మరిల్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఆరెంజ్ 3.3 crore, పవన్ కళ్యాణ్, ఇలియానా నటించిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా సినిమా 3.20 crore, 7/G బృందావన్ కాలనీ 1.9 crore, అలాగే సిద్ధార్థ్ నటించిన మ్యూజికల్ హిట్ సినిమా హోయ్ 1.78 crore, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు, ఇలియానా నటించిన పోకిరి 1.73 crore, అలాగే అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో దేశముద్రు 1.65 crore, బాలకృష్ణ, చెన్నకేశవరెడ్డి 1.10 crore, ప్రభాస్, అనుష్క నటించిన బిల్లా 1.05 crore కలెక్షన్ సాధించి టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అలాగే మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఆగస్టు 9న మహేష్ బాబు నటించిన కృష్ణవంశీ క్లాసికల్ వండర్ మురారి రీ రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు మరియు గుణశేఖర్ కాంబోలో వచ్చిన ఒక్కడు సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే మూవీ HD క్వాలిటీతో ఆగస్టు 8న రీ రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బి గోపాల్ కాంబోలో వచ్చిన ఇంద్ర అప్పట్లో ఒక సంచలనం. ఈ మూవీని HD క్వాలిటీలో ఆగస్టు 22న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే నాగార్జున, రాఘవ లారెన్స్ కాంబోలో వచ్చిన మాస్ ఆగస్టు 28న రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 29న రామ్ గోపాల్ వర్మ, నాగార్జున యాక్షన్ చిత్రం శివ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.